దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. మరొకసారి మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో తన వాక్యము ద్వారా మాట్లాడటానికి ఈ ఉపవాస దినాన మనమందరం కూడా ఆయన సన్నిధిలో చేరి ఆయన వాక్యం వినడానికి సిద్ధముగా ఉన్నాం. ఉపవాస ప్రార్థనలో మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడడానికి ఒక చక్కటి అంశము మనతో వాక్యంలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన విషయాలు మనకు లిఖించబడ్డాయి, అనేకమైన అంశాలు మనకు తెలియచేయబడ్డాయి. సో తెలియజేయబడినప్పుడు మరి మనము వాటిని చదువుతాం, బోధించేటప్పుడు మనం వింటాం. ఆ సమయంలో మనకు తెలియని విషయాల్లో దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటారు. సో ఇక్కడ విషయం ఏంటిదంటే చాలా మటుకు మనము ఎక్కువ మటుకు విశ్వాసముల గురించి, నమ్మకముల గురించి, ఉపవాసముల గురించి, నిరీక్షణ గురించి ఇలాగ కొన్ని అంశాలు రెగ్యులర్గా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటారు. ఇంకొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే విశ్వాసం ఉంటే ఎంత గొప్ప జీవితం మనం జీవించగలమో, అంటే విశ్వాసం వల్ల మనము అనేక విషయాలు సాధించవచ్చు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ విషయం ఏంటంటే దానికి వ్యతిరేకమైనటువంటి మాట ఒకటి ఉంటుంది. అది కూడా బైబిల్ గ్రంథంలో మనకు లిఖించబడ్డాయి. ఎందుకు లిఖించబడ్డాయి అంటే అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి. ఎలాంటి వారు ఉన్నారు? వ్యతిరేకమైనటువంటి వ్యక్తిత్వం కలిగి విశ్వాసం పైక వ్యతిరేకమైన మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు కూడా ఈ లోకంలో ఉన్నారు. ఇక్కడ విషయం ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టు విశ్వాసము, నమ్మకము, నిరీక్షణ, ఉపవాసము, లేక ఆనందము, సంతోషం ఇవన్నీ కూడా రెగ్యులర్గా మనం వింటూ ఉన్నటువంటి అనేకమైన మాటలు. ఇదే విశ్వాసం గురించి దానికి వ్యతిరేకమైన మాట ఒకటి ఉంటుంది. ఏంటిది అది? ఆపోజిట్ వర్డ్ ఏంటిది? విశ్వాసంకి ఆపోజిట్ వర్డ్ ఏంటిది? అవిశ్వాసం. ఏ విశ్వాసం ఇది? అవిశ్వాసము, అపనమ్మకము అనేటువంటి మాటలు కూడా దీంట్లో రాయబడ్డాయి. అయితే విశ్వాసుల్లోనే అవిశ్వాసం ఉంటుంది, నమ్మకస్తుల్లోనే అపనమ్మకస్తులు కూడా ఉంటారు. సో అందుకనే వాక్యం ఈ రోజున మనతో మాట్లాడడానికి, ఈ విషయాలను కూడా దేవుడు మనతో మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుందంటే దేవుడు ఏ అంశంలో కూడా, ఏ మాటలను కూడా దేవుడు వదిలిపెట్టలేదు. అంటే ప్రతిదీ కూడా ఈ పరిశుద్ధ గ్రంథంలో నిక్షిప్తమైనట్టు మనకు తెలియజేయబడినట్టు వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటాం. అంటే ఇది లేదు అన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో ఏది కూడా లేదు. అన్ని అంశాలు దీంట్లో నిక్షిప్తమై ఉన్నవి, గూఢమై ఉన్నవి, పొందుపరచబడి ఉన్నవని వాక్యం ద్వారా మనం చూడగలుగుతూ ఉన్నాం. మొదటిగా మాటను మనం చూద్దాం ఒకసారి. చూడండి, మార్కు సువార్త 16వ అధ్యాయము 14వ వచనమును ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ ఏమంటాడు ఆయన అంటే, పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తను చూసిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తము, హృదయ కాఠిన్యము నిమిత్తము వారిని ఆయన గద్దించెను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్నిగా ప్రేమించి మా పరమ తండ్రి, వినామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతాస్తులు మేము చెల్లిస్తూ ఉంటున్నాము నాయన. మరొకసారి నీ వాక్యం ద్వారా మాతో సూటిగా, స్పష్టంగా, మాతో మీరు మీ అధికారం కలిగిన స్వరం చేత మాట్లాడమని, వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయం, మనస్సును మాకు అనుగ్రహించమని, మాలో నిర్లక్ష్యం, అలక్ష్యం అనేది ఉండకుండా లేకుండా సహాయం చేయమని, ఈ ఉపవాస దినమున మీరు మాతో మాట్లాడే ప్రతి మాటను మేము గ్రహించేటువంటి మనస్సును, హృదయాన్ని, బుద్ధిని, జ్ఞానం కూడా మాకు అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాను. మరి అట్లయితేగా మీ వాక్యము విత్తబడుచు ఉండగా, బోధించబడుతూ ఉండగా ప్రభువా మేము మా హృదయంలోనికి అది ప్రవేశించినట్లు, అది కార్యము జరిగించబడినట్లుగా సహాయం చేసి మహిమ పొందమని యేసుక్రీస్తు నామంలో అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం.
ఏం మాట్లాడుతున్నాడు అని ఒకసారి గమనిస్తే, ఆయన ఇంతకు ముందు ఏం చెప్పాడు అని అంటే, ఇదిగో నేను చనిపోతాను, 3వ దినాన మరలా తిరిగి నేను లేస్తాను అని చెప్పాడు ఆయన. ఇదిగో ఈ దేవాలయం మీరు పడగొట్టండి, 3వ దినంలో నేను మరలా లేపుతాను అన్నాడు ఆయన. సో దేవాలయము అనగానే వాళ్ళు అనుకున్నారు ఈ దేవాలయం. వాళ్ళన్నారు ఎన్నో సంవత్సరాలు కడితే ఈ మందిరము కట్టబడింది, అలాంటిది ఒక్క దినంలో పడగొట్టి 3వ దినాన లేపుతా అంటున్నావు, ఇది ఎలా సాధ్యమవుతుంది, మీ పిచ్చి కాకపోతే అని అన్నారు కొంతమంది. అప్పుడు ఆయన అన్నాడు, మీరు మాట్లాడుతుంది లోకానుసారమైంది, నేను మాట్లాడుతుంది ఆత్మానుసారమైంది అన్నాడు ఆయన. సో ఈ విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళకు ఆ విషయం కూడా అర్థం కాలేదు, వాళ్ళకి ఆత్మానుసారమైనది కూడా వాళ్ళకి అర్థం కాలేదు. ఆయన చెబుతున్న మాట ఏంటిది, ఈ శరీరం అనే ఈ దేవాలయమును మీరు చంపాలని చూస్తున్నారు కదా, మీరు చంపేస్తారు, నేను కూడా చనిపోతాను, కానీ మరలా నేను 3వ దినంలో తిరిగి లేస్తాను అని ఆయన చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. సో ఆయన మాట్లాడింది కూడా ఈ శరీరం గురించే, ఈ శరీరం అనే దేవాలయం గురించే ఆయన మాట్లాడినాడు. అయితే ఇంకో విషయం కూడా చెప్పి, నేను చనిపోతాను తిరిగి మరలా లేస్తానని చెప్పినటువంటి మాట ఆయన స్పష్టంగా క్లియర్గా తన శిష్యులకు అనేకమైన మీటింగ్స్లో కూడా ఆయన తెలియజేస్తున్నాడు. కానీ దాన్ని ఎవ్వరు కూడా ఏం చేయలేదు, గ్రహించలేదు, దాని మీద అంత మనసు పెట్టలేదు. ఎందుకంటే ఆయన ఏదో చెప్తున్నాడు అని అనుకుంటున్నారే తప్ప దాంట్లో ఉన్నటువంటి మర్మమును కానీ, దాంట్లో ఉన్నటువంటి లోతైనటువంటి విషయమును కానీ, దాంట్లో ఉన్న గుణార్థమును కానీ, దాంట్లో ఉన్నటువంటి ఆ మర్మం ఏదైతే ఉందో, లేక దాంట్లో ఉన్నటువంటి ఆ గొప్ప విషయాన్ని వాళ్ళు ఎంత మాత్రం అర్థం చేసుకోలేదు. కారణం ఏంటిదంటే వారికి అంత అవగాహన లేకుండా కూర్చున్నారు అక్కడ. చాలామంది అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరెవరు అంటే స్వస్థత పొందుకోవడానికి, బాగుపడడానికి, వారికి ఉన్నటువంటి పరిస్థితులను చక్కపరచుకోవటానికి, అనారోగ్యమును, అస్వస్థతను, లేక వ్యాధులను, రోగములను బాగు చేసుకోవడానికి మాత్రమే చాలామంది వచ్చారు. కానీ శిష్యులు ఉన్నారు, వాళ్ళకి ఏ రోగం లేదు, వాళ్ళకి ఏ వ్యాధి లేదు, వాళ్ళకి ఎటువంటి కష్టము లేదు. మరి వాళ్ళెందుకు గ్రహించలేదు అని అంటే, వాళ్ళకంక అప్పటికి అట్టి అవకాశం వారికి దేవుడు ఇవ్వలేదు కనుక. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళకి ఎంతసేపు ఆయనతో ఉండడము, ఆయనతో ఉన్నప్పుడు వచ్చే మర్యాద, వచ్చే గౌరవము, వచ్చే ఆ గొప్ప ఫీలింగ్, తర్వాత ఆయనతో పాటు వాళ్ళకి పెట్టే భోజనము, ఆయనతో పాటు వాళ్ళకు వచ్చేటువంటి ఆ యొక్క స్థలము, అవన్నీ అనుభవిస్తూ ఉన్నారే తప్ప దేవుని వాక్యం సెలవిస్తుంది వాళ్ళు కూడా గ్రహించలేకపోయినారు. దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్న విషయం. అందుకే ఇక్కడ ఆయన చెబుతున్న మాట చదువుతాం. ఆ మాట పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత నన్ను చూచువాని మాట విన్నందున నమ్మనందున వారి అపనమ్మికము చొప్పున హృదయ కాఠిన్యము నిమిత్తము వారిని ఆయన ఏం చేశాడంట, గద్దించినట్టుగా చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అంటే ఆయన శిష్యులను గద్దించినాడు, అక్కడ కూర్చున్న వారిని గద్దించినాడు. ఇదంతా ఎప్పుడు జరిగింది అని అంటే ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత వారికి ప్రత్యక్షమైందాక కూడా వాళ్ళు నమ్మకంగా లేరు. ఎలా లేరు? నమ్మకముగా లేరు, నమ్ముట లేదు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే నమ్మట్లేదు. అంటే ఆయన చెప్పిన మాటలు ఏవి కూడా వాళ్ళు వినలేదు, పట్టించుకోలేదు. ఇది జరిగిన విషయం. ఈనాటి కాలంలో కూడా చాలామంది వాక్యం వింటూ ఉన్నారు, వాళ్ళ ధ్యాసలో వాళ్ళే ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. దేంట్లో ఉన్నారు? వాళ్ళ ధ్యాసలో వాళ్ళే ఉన్నారు. వీళ్ళకి వచ్చి కూర్చొని కూడా సంఘంలో ఆరాధన టైంలో
వాళ్ళ కష్టాల గురించి ఆలోచిస్తూ ఉండొచ్చు, వాళ్ళ బాధలను గురించి ఆలోచిస్తూ ఉండొచ్చు, ఈ సమస్య ఎట్లా తీరుతుంది అనేటువంటి దాని గురించి ఆలోచిస్తుండొచ్చు. వాక్యం విత్తబడుతుంది నా కోసం అన్న సంగతిని వాళ్ళకి గ్రహింపులోకి వాళ్ళు రావట్లేదు. కనుకనే వాళ్ళు ఏం చేస్తున్నారు, దేవుని వాక్యాన్ని వినకుండా వాళ్ళు ఉంటూ ఉన్నారు. వారు చూచిన మటుకు చూతురు కానీ గ్రహింపరు, వారు వినుట మటుకు విందురు కానీ గ్రహింపరని వాక్యం ఏదైతే మనకు సెలవిచ్చిందో ఆ వాక్యము స్పష్టంగా ఇక్కడ మనకు తెలియచేయబడతా ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి అని చెప్పబడుతున్నటువంటి మనలోనే ఏం లేదంట, నమ్మకము లేదు. ఆ నమ్మకము లేకపోవటం వల్లనే ఈరోజు మన జీవితంలో, మన కుటుంబంలో మనకు కార్యాలు జరగట్లేదు, అద్భుతాలు జరగట్లేదు, స్వస్థతలు జరగట్లేదు. జీవితంలో ఉన్నటువంటి విషయాలు మన జీవితంలో జరుగుతున్నటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో, పనులు ఏవైతే ఉన్నాయో అవి ఏమైనా జరగకపోవడానికి గల కారణం ఏంటంటే మనలో ఉన్న అపనమ్మకమే. మరి అపనమ్మకం ఉంటే దేవుడు మనల్ని ఏమి అనడా? ఆమేన్, హల్లెలూయా. ఈ అపనమ్మకము కలిగినటువంటి వారిని మరి ఏం చేయాలి? ఆయన అన్నాడు స్పష్టంగా. ఏం చెప్పాడు ఆయన? వారు వింటూ ఉన్నారు, వారు చూస్తూ ఉన్నారు, కానీ వాళ్ళొకటి ఏం లేదంట, గ్రహింపు లేదు. వాళ్ళొకటి గ్రహింపు లేదు. కారణం ఏంటంటే వారు కేవలం చూస్తున్నారు, కేవలం వింటూ ఉన్నారు, దాని లోపలికి తీసుకోవట్లేదు. ఎందుకు తీసుకోవట్లేదు అంటే వాళ్ళ ఆలోచన అంతా వేరేగా ఉంది, వాళ్ళ తలంపు అంతా వేరేగా ఉంది, వాళ్ళ హృదయం అంతా వేరే దాంతో నింపబడ్డది, వాళ్ళ మనసు అంతా కూడా వేరే విషయాలతో ఏమైపోయాయి, కల్మషం అయిపోయి ఉన్నట్టుగా దేవుని వాక్యము ద్వారా మనం చూస్తూ ఉన్నాం. తద్వారా ఏం జరుగుతుంది వాళ్ళ జీవితంలో అంటే ఒక అద్భుతము లేక, ఒక మహత్కార్యము లేక, ఒక సూచక క్రియ లేక, ఒక స్వస్థత లేక, జీవితంలో నిరాశలో నైరాశ్యంలో వారు మునిగిపోయి వారి బ్రతుకును కష్టంగా వెళ్ళదీస్తూ ఉన్నారు. ఏదైతే అది అయిందిలే అనేటువంటి దాంట్లోకి వాళ్ళు నెట్టివేయబడినట్టుగా చూస్తూ ఉంటున్నాం. మళ్ళీ వాళ్ళు ఎవరు? అందరూ క్రైస్తవులే. మళ్ళీ ఎవరు వాళ్ళు? విశ్వాసులే. మరి ఎవరు వాళ్ళు? దేవుని బిడ్డలే, కుమారులు కుమార్తెలే, ఆయన పేరు పెట్టబడిన వారే. వీరినే ఏమంటారంటే నామకార్థ క్రైస్తవులు అంటారు. ఏమంటారు వీరిని? పేరుకు మాత్రమే క్రైస్తవులు. మనం కూడా వాక్యం వింటూ ఉన్నాం. అయిపోయినాక అడిగి చూడండి. ఆమేన్, హల్లెలూయా. నేను సాయిని అడిగాను, బండి మీద వెళ్తూ ఉన్నా, మొన్న ఆదివారం నా ఏం వాక్యం చెప్పబడింది అని అడిగాను. అంటే డాడీ ఒక్క నిమిషం ఆగు చెప్తా అని కొంచెంసేపు ఆలోచించి ఆ తర్వాత మధ్యలోని కొన్ని 2-3 విషయాలు చెప్పాను. టాపిక్ ఏంటిది అని అడిగాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ దేని పిల్లలు, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ రోజున నీ పిల్లలతో నువ్వు ఏం చేయాలి? సంభాషించాలి, వాళ్ళతో మాట్లాడాలి. ఈరోజు నువ్వు కూడా మాట్లాడుకోవాలి. నీ ఇంట్లో ఉన్న వాళ్ళతో నువ్వు మాట్లాడాలి. ఏం విన్నావా అని అడగాలి, నీకేం అర్థమైంది అని అడగాలి. ఇంట్లోనే మనం మాట్లాడుకోకపోతే బయట మాట్లాడతామా? బయట మనం ఎంత మాత్రం కూడా మాట్లాడలేము. పిల్లలు కూడా ఏం చేయాలి? మమ్మీని డాడీని అడగాలి. లేకపోతే డాడీ రాకపోతే డాడీతో మాట్లాడాలి. ఈరోజు నా వాక్యం ఏంటిదో తెలుసా? ఈరోజు టాపిక్ ఏంటిదో తెలుసా? ఈ రోజున వాక్యం ఎంత బాగుందో తెలుసా? అసలు దేవుడు ఈరోజు ఏం మాట్లాడాడో తెలుసా అని ప్రశ్న వేసి మనమే ఆన్సర్ చెబుతూ ఉన్నప్పుడు ఆయన వినాలి. ఆయన వినేటట్టు నువ్వు చెయ్యాలి. పిల్లలు మాట్లాడితే తండ్రులు వింటారు ఖచ్చితంగా. ఆమేన్, హల్లెలూయా. అలాగే తల్లులు కూడా వినాలి. మనం కూడా పిల్లలతో సంభాషించాలి. వాక్యం సెలవిస్తున్న నాకు పట్టనట్టుగా ఉండకూడదు. ప్రేమ దేవుని పిల్లగా ఆయన రాలేదు కాబట్టి నేను మాత్రము ఆయనతో మాట్లాడను, లేకపోతే ఆయనకు నేను చెప్పను. చెప్పిన ఆయన వినడు కాబట్టి నేను చెప్పి కూడా వేస్తే అని అనుకోకూడదు. నువ్వు చెబుతూనే ఉండాలి. ప్రతి ఆదివారం చెబుతూ ఉండాలి. ప్రతి ఆదివారం నువ్వు మాట్లాడుతూనే ఉండాలి. ఆ సోమవారం మాట్లాడాలి, లేదా మంగళవారం మాట్లాడాలి, బుధవారం మాట్లాడాలి. మాట్లాడినప్పుడు ఒకానొక దినమున ప్రేమ దేవుని పిల్లరా దేవుడు ఆయనకు అట్టి గ్రహింపును కలగజేసి, ఆమెకు అట్టి గ్రహింపును కలగజేసి వినేటువంటి కృపను కూడా దేవుడు దయచేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఇది అందుకనైనా మీరు ఎక్కడ 2-3 నా నామమును కూడుకొని ఉంటాడో అక్కడ ఉంటాడని సెలవిచ్చినటువంటి దేవుడు. ఒకటి
రెండవది, మీరు మాట్లాడే ప్రతి మాట క్రీస్తుని గురించే మీరు మాట్లాడాలని చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో ఆ మాటను నెరవేరుస్తూ ఉన్నావు, దేవుడు ఖచ్చితంగా ఆ ఎదుటి వారి లోపట క్రియ చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మాట్లాడకపోతే ఎలా తెలుస్తుంది? హల్లెలూయా. వాక్యం మాట్లాడుతున్న మాట మనం చూస్తూ ఉన్నాం. మేము అప్పుడు మధ్యలో మాట్లాడుతూ ఉంటాం. రిక్కీ బాబు మాట్లాడతాడు, డాడీ విషయం మాట్లాడినని అంటాడు, విననట్టే ఉంటాడు, మళ్ళీ మాట్లాడతాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే తనకు అర్థమైనంత వరకు, తన జ్ఞాపకం ఉన్నంత వరకు అయితే మాట్లాడతాడు. అంటే పరిపూర్ణంగా అంత జ్ఞాపకం పెట్టుకోవాల్సినంత లేకపోవచ్చు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, నీవు మాట్లాడే ప్రతి మాట కూడా నువ్వు ఆకలింపు చేసుకుంటున్నావు, దాన్ని ఏం చేస్తున్నావు, నెమరు వేస్తున్నావు. ఈ వారమంతటా నువ్వు మాట్లాడాల్సిందే. ఈరోజు ఆదివారం నువ్వు మాట్లాడే ప్రతి మాటను ఈ వారమంతా నువ్వు మాట్లాడాలి. నువ్వు మాట్లాడకపోతే అది నీకు నీ మైండ్లో, నీ హృదయంలో, నీ ఆలోచనలో, నీ తలంపులో అది ఎంత మాత్రం పని చేయదు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. నలుగురం కూర్చుంటున్నాం, ఇప్పుడు మనం అందరం కూర్చుంటూ ఉన్నాం. ఒకరోజు కాకపోతే ఒక రోజున మనం మాట్లాడుతున్న ప్రతి మాటలో కూడా యేసుని గురించే మాట్లాడాలి, వాక్యము గురించే మాట్లాడాలి. ఆదివారం ఏం మాట్లాడినాడో ఆ విషయం బుధవారం ఏం మాట్లాడాం, మంగళవారం ఏం మాట్లాడినాడో ఆ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుని వాటిని మనం మాట్లాడుతూ ఉంటే ఏమవుతుందంటే ఆత్మీయంగా నువ్వు ఎదుగుతావు, ఆత్మీయంగా ఎదుటి వాళ్ళు ఎదుగుతారు, ఆత్మీయంగా మనం బలపడగలుగుతాం, మన విశ్వాసం బలపడుతుంది, మన నమ్మకం కూడా బలపడుతుంది. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా. క్రైస్తవుని లక్షణం ఏంటి? క్రీస్తుని గురించి మాట్లాడటమే. ఆదివారంలో విన్నటువంటి వాక్యమును మాట్లాడటమే క్రైస్తవుని యొక్క లక్షణం. ఆ లక్షణాన్ని మనం అవలంబించాలి, ఆ లక్షణాన్ని మనము కలిగి ఉండాలి. ఆమేన్. గుణలక్షణము అంటే అదే మంచి గుణము. ఏంటిది? క్రీస్తుని గురించి మాట్లాడటమే మంచి గుణం. ఆ మంచి అవలక్షణము, మంచి లక్షణము కలిగిన వారమై ఉండాలి. అవలక్షణం అంటే ఏంటో తెలుసా? లక్షణానికి వ్యతిరేకంగా ఉండేది అవలక్షణం. అనగా మాట్లాడకపోవడమే అవలక్షణం. అంటే దాని గురించి లెక్క చేయకపోవడమే అవలక్షణం. అనగా ఈ శరీరము అన్ని పని చేస్తే ఇది బాగున్నట్టు, లేకపోతే అవిటిదిగా ఉన్నట్టు. ఆ విషయాన్ని నువ్వు గమనించాలని దేవుని వాక్యం ద్వారా నువ్వు మాట్లాడలేదంటే నువ్వు అవలక్షణం కలిగి ఉన్నావు, అంటే నువ్వు కుంటిదానివో, గుడ్డిదానివో, చెవిటిదానివో అని అర్థం. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. హల్లెలూయా. ప్రతిరోజు నువ్వు మాట్లాడాలి, ప్రతిరోజు నువ్వు దాన్ని గ్రహించాలి, ప్రతిరోజు నువ్వు దాన్ని ఏం చేయాలి? ఆకలింపు చేసుకోవాలి, అర్థం చేసుకొని నీ హృదయం దానితో నింపుకోవాలి. ఎప్పుడైతే నువ్వు నింపుకుంటూ ఉంటావో నీ మనసు తేటపరచబడుతుంది, నీ మనసు తేలికవుతుంది, నీ హృదయ భారము దిగిపోతుంది. అప్పుడు నీకు ఒక ఆలోచన వస్తుంది, సమస్తం దేవుడు చూసుకుంటాడు, సమస్తం దేవుడే కార్యం చేస్తాడు, ఆయన చేసినా చేయకపోయినా నేను మాత్రం దీంట్లో నేను పడిపోవద్దు, జారిపోవద్దు, తొట్టిల్లొద్దు, నేను దిగజారొద్దు, నేను దేవుడికి వ్యతిరేకంగా ఉండకూడదు, నేను దేవుడికి అనుకూలంగానే ఉండాలి, దేవుడికి ఇష్టంగా ఉండాలి, దేవుడికి ప్రియముగా ఉండాలి, దేవుడికి ఇష్టమైనటువంటి బిడ్డగా నేను జీవించాలి. ఎందుకంటే ఆయన నన్ను చూస్తూ ఉన్న దేవుడు గనుక, నా ప్రార్థనను వింటూ ఉన్న దేవుడు గనుక నేను ఆయనకు ఈ లోకంలో అనుకూలంగా నేను ఉండాలి, ఆయన సాక్షిగా నేను జీవించాలని నీ మనస్సు నేనేం చేస్తుంది? పుష్ చేస్తుంది, నిన్ను బలపరుస్తుంది, నిన్ను ధైర్యపరుస్తుంది. నీకు నీ హృదయంలో, నీ మనస్సులో, నీ జీవితంలో నేనేం చేస్తుంది? విశ్వాసమును కలగజేస్తుంది, నమ్మకమును పుట్టిస్తుంది, ధైర్యమును పుట్టిస్తుంది అన్న సంగతిని నీవు గ్రహించాలని వాక్యం ద్వారా చూస్తున్నాం. అందుకే ఇక్కడ ఆయన సెలవిస్తున్నటువంటి మాట, తాను లేచిన తరువాత తన్ను చూసిన వారి మాట నమ్మనందున, ఆయన లేచిన తర్వాత ఎవరైతే చూసినారో ఆ చూసిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును ఒకటేమో వారి అపనమ్మిక నిమిత్తము వాక్యం చెప్తుంది, రెండవది వారి హృదయ కాఠిన్యము నిమిత్తమును దేవుడు ఆయన వారిని గద్దించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేశాడు ఆయన? వదిలిపెడతాడా?
ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గద్దింపు అనేది మనిషికి అవసరం కదా. ఇప్పుడు పశువులను తోలుతూ ఉంటాం, గొర్రెల్ని, మేకల్ని, పశువుల్ని, బర్రెల్ని, ఆవుల్ని తోలుతూ ఉంటాం. ఏం చేస్తారు? వాటిని సాధు జంతువులు కాబట్టి ఏం చేస్తారు? వాటిని వీళ్ళు మనుషులు తోలుతూ ఉంటారు. అవి ఇటు దిక్కు రాంగ్ రూట్లో వెళ్తూ ఉంటే దాన్ని ఏం చేస్తారు? కొడతారు. కొట్టి సరైన మార్గంలో నడిపిస్తారు. ఆ పోతుందే పోనీ వదిలేస్తారా? ఇక అప్పుడు వదిలేస్తే ఇక నువ్వు మనిషివే కాదు. ఇక్కడ ఒక పశువుని సరైన మార్గంలో పెంచడానికి ఆయన కర్రతో దాన్ని కొడుతూ ఉన్నాడు. మరి ఇక్కడ విశ్వాసి తప్పుడు మార్గంలో వెళ్తూ ఉంటే, తప్పుగా నువ్వు ఆలోచన కలిగి ఉంటే మరి ఏం చేయాలి? విన్న మాటను నమ్మకపోతే, చూసిన మాటను నమ్మకపోతే మరి నిన్నేం చేయాలి? వాక్యం అంటే దేవుడు ఎంత మాత్రమో వీటన్నిటినీ సహించువాడు కాదు. ఏం చేయవాడు కాదు? సహించడు. నువ్వు ఆ విషయాన్ని గమనించాలి. దేవుని మాటను వినాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని మంచిగానే ఉంటాయా? అందులో ఒకటి రెండు చెడిపోయినవి ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా. అన్ని 90 ఇప్పుడు అందు గురించే యేసు ప్రభు మనకు ఒక ఉదాహరణ ఏంటిదనంటే 100 గొర్రెలకు ఎగ్జాంపుల్ చెప్పి ఒకటి తప్పిపోయేది. తప్పిపోతే ఆయన ఏం చేశాడు? 99 వాటిని విడిచిపెట్టి ఆ తప్పిపోయిన దాన్ని వెతకడానికి వెళ్ళాడు ఆయన. అందులో నానా అర్థాలు ఉన్నాయి, చాలా అర్థాలు ఉన్నాయి దాంట్లో ఆత్మీయంగా. ఒకటి, అది అవిధేయతగా ఉండి పారిపోయి లేకపోతే తప్పిపోతే దాన్ని వెతకడానికి పోయి ఉండొచ్చు. రెండోది, అది తెలియక తప్పు చేసి తప్పిపోయింది కాబట్టి దాన్ని వెతకడానికి వెళ్ళాడు. లేక అది చిన్నదై తప్పిపోతే, నిజంగా తప్పిపోతే దాన్ని వదిలిపెట్టకుండా దాన్ని వెతకడానికి వెళ్ళాడు. ఇలాగ నానా అర్థాలు ఉన్నాయి. సందర్భాన్ని బట్టి నువ్వు దాన్ని ఏం చేస్తాం? మనము ఉపయోగించుకుంటూ ఉంటాం. సందర్భానుసారంగా దాన్ని మనం ఏం చేస్తున్నాము? వాక్యమును మనకు బోధించబడతా ఉంది. నువ్వు ఆ విషయాన్ని గమనించాలి. ఇంకోటి, తప్పిపోయిన కుమారుని గురించి మనం చూస్తూ ఉంటాం. వాడైతే తెలిసే తప్పిపోయాడు. సో అయినా కూడా తండ్రి వాడిని విడిచిపెట్టలేదు, వెళ్ళలేదు. కానీ వాడు తిరిగి రావాలని మాత్రం బాగా దృఢమైన సంకల్పము కలిగి ఉన్నాడు. దృఢమైన విశ్వాసము కలిగి ఉన్నాడు. దృఢమైన అనగా బలమైన, శక్తివంతమైన విశ్వాసం కలిగి ఉన్నాడు. రావాలి అనుకున్నాడు ఆయన, వచ్చాడు కూడా. అయితే ఎలా వచ్చాడు అనేది ముఖ్యం. వాడు వచ్చాడు కానీ మారు మనసు పొంది వచ్చాడు. వాక్యం సెలవిస్తున్న మాట ఏదైనా మన పిల్లల విషయంలో కానీ, మన వాళ్ళ విషయంలో కానీ, మన తోటి వారి విషయంలో కానీ మనం ఏం చేయాలి? ఈ రోజున మనం ముగ్గురు గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాం కదండి. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. ఒకటి తరుణ, ఒకటి శ్యామ్, ఒకటేమో సలోమి గురించి ప్రార్థన చేస్తాం. ఇప్పుడు నీ బలమైన విశ్వాస ప్రార్థన దేవుడు వారిని కార్యం చేస్తాడు, స్వస్థపరుస్తాడు, బాగుపరుస్తాడు, తిరిగి మరలా లేవనెత్తుతాడు. ఈ విషయాన్ని నువ్వు గమనించాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వారి ద్వారా వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, నీ విశ్వాసము బలమైనచో యేసులో ఆనందం. నీ విశ్వాసం బలమైనచో శ్రమలో కూడా ఆనందమే. నీ విశ్వాసం బలమైనచో అంతము కూడా ఆనందమే. అది అంతా కూడా శ్రమలో ఆనందమైన, యేసులో ఆనందమైన, అంతంలో ఆనందమైన దేనివల్ల వస్తుంది? నీ బలమైన విశ్వాసం బట్టే వస్తుంది తప్ప బలహీనమైన విశ్వాసం బట్టి ఎంత మాత్రము రాదు. బలహీనంగా ఉంటే ఎందుకు వస్తుంది? అట్లాగా రాదు. అందుకే ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, నీ బలమైన విశ్వాసము, బలమైన నమ్మకము, దృఢమైన నమ్మకము, విశ్వాసము ఏం చేస్తుంది? కార్యమును జరిగిస్తుంది, అద్భుతమును జరిగిస్తుంది. హల్లెలూయా. నా ప్రేమైన వారలారా, వాక్యము సెలవిస్తున్న మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. ఇప్పుడు చూడండి, ఒక సైకిల్ ఉందనుకున్నాం, దాని చైన్ మొత్తం రస్ట్ పట్టిపోయింది. చాలా రోజుల వరకు కూడా వాడకపోతే ఏమవుతుంది? రస్ట్ పడుతుంది, జంగు పడుతుంది, దుమ్ము పడుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలా? సర్వీసింగ్ చేయాలి. అంటే దాని అర్థం నీళ్ళతో బాగా దాన్ని కడగాలి. ఆ తర్వాత ఏం చేయాలా? కొంచెము నూనె వేసి ఆ రస్ట్ అంతా కూడా పోయేటట్టు దాన్ని
ఆ నూనె వేసి దాన్ని ఆ చెయ్యిని తిప్పాలి, ఆ నట్లను తిప్పాలి. ఒకరోజు నానబెట్టి ఒకరోజు అది వేసి వదిలేస్తే కొంచెం బాగా లోపలికి వెళ్ళి ఇదయ్యి లోపల ఉన్న రస్ట్ అంతా దానికి పట్టుకున్నంత కూడా జర విడిపోయి ఏమవుతుంది, నెక్స్ట్ దినానికి కొంచెం జర అది లూజ్ అవుతుంది. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుంది అంటే, అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా అంతే. మనము రస్ట్ పట్టిపోయి ఉన్నాం, దుమ్ము పట్టిపోయి ఉన్నాం, భయంకరమైనటువంటి ఆ యొక్క డస్ట్తో నింపబడి ఉన్న దాన్ని ఇప్పుడు ఏం చేయాలా, సర్వీసింగ్ చేయాలి. హల్లెలూయా. సర్వీసింగ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, మళ్ళా అది వాడకంలోనికి వస్తుంది. హల్లెలూయా. నీ మైండ్ అనేది వాడకంలోనికి రావాలంటే పోగొట్టుకున్నటువంటి ఆ ఆత్మీయ జీవితం ఏదైతే ఉందో, ప్రార్థన జీవితం ఏదైతే ఉందో, వాక్య జీవితం ఏదైతే ఉందో, దాన్ని వాడకంలోనికి తీసుకొని రావాలంటే మొదటిగా దుమ్ము దులపాలి. ఒక రూమ్ను దుమ్ము దులిపేసి ఆ తర్వాత పెయింటింగ్ చేస్తే అది మళ్ళీ మంచిగా కనబడుతుంది. అప్పుడు దాంట్లోకి వెళ్తాం. కానీ దుమ్ములో వెళ్తారు ఎవరన్నా? డస్ట్ ఉండగా వెళ్తారు ఎవరన్నా? ఊగకుండా అట్లా పోయి అన్ని సామాన్లు సర్దుకుంటారు ఎవరన్నా? ఎవరు కూడా చేయరు. అట్లాగే మన ఆత్మీయ జీవితం ఉన్నదన్న సంగతిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు రస్ట్ పట్టినటువంటి విశ్వాసము, రస్ట్ పట్టినటువంటి నమ్మకము, రస్ట్ పట్టినటువంటి నిరీక్షణ, రస్ట్ పట్టినటువంటి ప్రార్థన వాక్య జీవితాన్ని ఇప్పుడు ఏం చేయాలి, సర్వీసింగ్ చేయాలి, ఆయిలింగ్ చేయాలి. అప్పుడు మరలా వాడకంలోనికి వస్తుంది. అలాగే వాక్యం చెప్తున్న మాట, ప్రేమ దేవుడు తప్పిపోయినటువంటి దాన్ని ఆయన వెదక వెళ్ళి దాన్ని తీసుకొని వచ్చాడు. తప్పిపోయినటువంటి కుమారుని కొరకు మనము ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. బలమైన సంకల్పముతోని, దృఢమైన సంకల్పముతోని, నీ దృఢమైన బలమైన విశ్వాసము, సంకల్పమును, నమ్మకమును బట్టి ఎదుటి వారిలో కార్యము జరుగుతుంది. హల్లెలూయా. వాళ్ళకు లేకపోయినా దేవుడు నిన్ను బట్టి ఆయన కార్యము చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే దేవుడి లోకంలో నిన్ను ఏర్పాటు చేశాడన్న సంగతిని నీవు గ్రహించాలని వాక్యం ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని వాక్యం చెప్తుంది, వారు చూసి వారు విని వచ్చి చెప్పినా కూడా వారు ఏం చేసినారంట, వారు నమ్మనందున వారి హృదయ కాఠిన్యమును బట్టి దేవుడు ఏం చేశాడు, వారిని గద్దించినాడు, హెచ్చరించినాడు, గద్దించినాడు, అన్నీ చేసి. అంటే దేవుడు వాటిని ఏమి వదిలిపెట్టాడు. హల్లెలూయా. నేను చెప్పినా కూడా నువ్వు వినలేదనుకో, నమ్మలేదు కానీ చెప్ప మనకెందుకు అని దేవుడు వదిలేస్తుంది. నేను వదిలేయచ్చు, కానీ దేవుడు నిన్ను వదలడు. హల్లెలూయా. ఆయన గద్దిస్తాడు. నేను గద్దించేది వేరు, నేను హెచ్చరించేది వేరు. సాఫ్ట్గానే ఉంటుంది, కొంచెం కఠినంగానే ఉంటుంది. కానీ ఆయనకు హెచ్చరిస్తే, గద్దిస్తే మాత్రం అంతే సంగతి. కాబట్టి ఆ విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలని మనం అనుకుంటూ ఉంటాం. మనం ఎంత ఇది చేస్తాం, ఎంత మనం ఇది చేస్తాం మనం అనుకుంటూ ఉంటాం. అన్యాయము చేయువారు లేక అన్యులు వారి యొక్క క్షేమము పెరుగుట చూచి ఒకడు బాధపడ్డాడంట. అలా అని దేవుడు వారిని వదిలిపెడతాడు? అట్లా వదిలిపెట్టాడు. ఆమేన్. హల్లెలూయా. వాక్యం ఆ రీతిగా సెలవిస్తా ఉంది. కనుక మనం ఎప్పుడు కూడా మనం అలా ఆలోచించడానికి లేనే లేదు. ఎందుకనంటే ఖచ్చితంగా దేవుడు వారిని కూడా శిక్షిస్తాడు. శిక్షించాడు అన్న సంగతిని నువ్వు విశ్వాసమై ఉండి నమ్మకపోతేనే దేవుడు శిక్షిస్తూ ఉన్నాడు ఇక్కడ. ఆ విషయాన్ని మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. నేను శిక్షించడానికి అనుకోవద్దు, నేను గద్దించడానికి కూడా అనుకోవద్దు. హెచ్చరిక దేవుడు చేయడం ఎంత మాత్రం నువ్వు అనుకోవద్దు. నువ్వు విశ్వాసం అయితే సరే, నువ్వు దేవుని బిడ్డమైనా సరే, క్రైస్తవుడు అయినా సరే, దేవుడు ఎంత మాత్రం నిన్ను హెచ్చరిక చేయకుండా ఉండడు, గద్దించకుండా ఉండడు. ఖచ్చితంగా దేవుడు గద్దిస్తాడు అని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. ఈ వాక్యం ఈరోజు మనకు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం అదే. ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, అపనమ్మకము కలిగినటువంటి వారిని కూడా దేవుడు ఏమాత్రము వదిలిపెట్టడు. వారిని సైతము దేవుడు ఏం చేస్తాడు, గద్దిస్తాడు. గద్దించకుండా మనం అనుకుంటాం గద్దిస్తలేడు అని. నువ్వు గద్దించాలని నువ్వు కోరుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే దేవుడే గద్దిస్తాడు, దేవుడే శిక్షిస్తాడు, దేవుడే హెచ్చరిక చేస్తాడు. ఏం చేయాలో అది చేస్తాడు ఖచ్చితంగా. ఏ విషయంలో?
మాట వినకపోతున్నా కాదు కాదు. ఆమె హల్లెలూయా. ఇక్కడ వాక్యం సెలవిస్తున్నమాట, అవిశ్వాసంలో ఉన్నటువంటి వారిని, అపనమ్మకంలో ఉన్న వారిని దేవుడు ఎంత మాత్రము స్పేర్ చేయడు, ఎంత మాత్రం వదిలిపెట్టడు. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యము ద్వారా మనము చూడగలుగుతూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. తాను లేచిన తర్వాత తన్ను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును దేవుడు వారిని గద్దించెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. ఇంకో మాట చెప్తాడు ఆయన కింద, ఇంకో మాట చెప్తాడు. ఎవరైతే చూసి విని నమ్మినారో వారేం చేయాలి? మరి వారేం చేయాలి? చదువుమా కింద వచ్చి, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ఆమె. చూసిన వారేం చేయాలి? మరి నమ్మిన వారేం చేయాలి? మరి సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త, సర్వ సృష్టికి, సర్వ సృష్టికి, సర్వలోకమునకు. హల్లెలూయా. మనం ఎంతమందికి చెప్పినాం? బ్లెస్సింగ్ అడుగుదాం. మీ గలిలో ఉన్నటువంటి మిమ్మల్ని చూస్తే మీ ప్రవర్తనను బట్టే వాళ్ళు మారు మనసు పొందాలి. ఏం పొందాలి? చెప్పాలి. దేన్ని బట్టి? దేన్ని బట్టి నమ్మాలి? ఇప్పుడు ఎదుటి వ్యక్తి నమ్మాలి అని అంటే, ఎదుటి వ్యక్తి నమ్మాలంటే మనం ఎక్కడుండాలి? బైబిల్ పట్టుకొని పోగానే సరిపోతుందా? అసలు ఈ మధ్యకాలంలో చూస్తున్న బైబిల్ని పట్టుకోకుండా వస్తున్నారు. ఎలా వస్తున్నారు? ఎలా? బైబిల్ లేకుండా వస్తూ ఉంది. హల్లెలూయా. నువ్వేందో నాకు అర్థమవుతుంది అసలు. బైబిల్ లేకుండా నువ్వు రావడం ఏంటి? బైబిల్ లేకుండా నువ్వు కూటానికి వెళ్ళడం ఏంటి? ఆరాధనకు వెళ్ళడం ఏంటి? అది ఎట్లా ఉన్నారంటే నేను రావడమే గొప్ప అన్నట్టుగా ఉంటూ ఉన్నారు. చాలామంది ఆదివార దినాన లోకంలో ఉన్నటువంటి వాళ్ళ విషయం గురించి చెప్తున్నారు. వాళ్ళు ఎలా ఉన్నారు అని అంటే, కేవలము క్రైస్తవులం మేము, ఇక ఆదివారం వెళ్ళాలి కదా అనేవాళ్ళు కొంతమంది అయితే, బైబిల్ లేకుండా వెళ్ళే వాళ్ళు కొంతమంది. ఎందుకు అని అంటే, ఇక్కడ నుంచి ఇటే జాబ్కి వెళ్ళాలా, ఇటు నుంచి ఇటే పనికి వెళ్ళాలా, ఇటు నుంచి ఇటే మేము ఫంక్షన్కి వెళ్ళాలా, ఇటు నుంచి ఇటే మేము మ్యారేజ్కి వెళ్ళాలా, అందుకని బరువు. ఎందుకని బరువు అంట? ఏమంట? బరువు అంట. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక సహోదరి బండి పైన వెళ్తూ ఉన్నారు, వర్షం పడతా ఉంది, స్కిడ్ అయింది. వాళ్ళు ఆమె బైబిల్ పడతా అన్నాడు, నేను ముందర ట్యాంక్ అది దగ్గర కవర్లో పెడతాను, బైబిల్ ఇవ్వనంటే ఆనందంగా, లేదు నేను ఇవ్వను, నేను చేతిలోనే పట్టుకుంటా. అయిపోయింది కదనే, చర్చ్ కూడా అయిపోయింది, అంతా అయిపోయింది, బైబిల్ దాంట్లో వద్దండి, ఇలా పెట్టుకుంటే నాకు ఇట్లా పట్టుకోవడమే నాకు ఇష్టము, నేను ఇలానే పట్టుకుంటా అన్నదండి. అని అంటే ఎందుకు అట్లా? ఎందుకంటే మొండి లెక్కలు చేస్తున్నావు అంటే, నేను ఉండాలి, ఇది నా సాక్ష్యము, నేను వెనకాల కూర్చున్నాను అంటే వెనకాల నన్ను చూసే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, ఎంతో కొంతమంది ఉంటారు, చూస్తారు, ఎవరో కొంతమందిని చూస్తారు కదా. చూసినప్పుడు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చూడాలి, ఇదొక సాక్ష్యం, నేను ఇలానే పట్టుకుంటాను అన్నది ఆమె. హల్లెలూయా. వెళ్తా ఉన్నారు, ఒక దినమున ఇలాగే వెళ్తా ఉన్నారు. ఆయన మరలా అడిగాడు, నేను ఇవి ఇవ్వలేదు. అనుకోకుండా జారి పడ్డారు. ఏమయ్యారు? అది ముందర వెహికల్ వస్తుంది, బ్రేక్ కొట్టాడు, స్కిడ్ అయి పడ్డారు. ఆమె. హల్లెలూయా. ఈమె స్కిడ్ అయి పడ్డ తర్వాత ఏం జరిగింది అని అంటే, వెనక నుంచి ఒక కారు వస్తుంది, చాలా స్పీడ్గానే ఉంది. ఆయన బ్రేక్ కొట్టాడు, బ్రేక్ కొట్టినా కూడా అది అట్లాగే జారుకుంటూ వస్తుంది. ఈమె చేతిలోని బైబిల్ జారి కరెక్ట్గా టైర్ కిందికి వెళ్ళి ఆ టైర్ని ఆపేసి. హల్లెలూయా. ఏం చేసింది? ఆ బైబిల్ ఏం చేసింది? టైర్ కిందికి వెళ్ళి టైర్ని ఆమె దగ్గరికి రాకుండా ఆపేసి. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె ఏ మాట అయితే చెప్పిందో ఆ మాట ఏం జరిగింది అక్కడ? ఆయన పోయి ఇంకో దాన్ని గుద్దుకున్నాడు, ఆయన తల పగిలింది, ఆయనకు 12 స్టిచెస్ పడ్డాయి.
కోమాలోకి వెళ్ళిండు, మళ్ళీ బయటకు వచ్చిండు, మళ్ళీ ఆమె ప్రార్థన వారిని అంతా జరిగింది. అంటే ఆయనకు తగలడం కాదు అక్కడ. ఎందుకనంటే ఎందుకు ఈ మాట చెప్తానంటే తన విశ్వాసం ఏదైతే ఉందో దృఢమైన విశ్వాసం. బైబిల్ లేకుండా బైబిల్ విసర్జించి బైబిల్ ఇంట్లో పెట్టేసి నువ్వు దేవుని సన్నిధికి ఎక్కడికి వెళ్ళకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉంటున్నాం. అందరూ కూడా అమ్మాయి బైబిలే కాపాడింది, నీ దేవుడే కాపాడిండు, నీ దేవుడే కాపాడిండు, ఇదిగో నీ దేవుడే ఆ టైర్ కిందకి బైబిల్ మన చుట్టుపక్కల అందరూ కూడా మాట్లాడినమాట. ఎవరు చెప్తున్నారు సాక్ష్యం? ఇప్పుడు ఎవరు చెప్పారు? అన్యులు చెప్పారు సాక్ష్యం. అన్యుల ద్వారా ఆ సాక్ష్యం చెప్పే కృప దయచేసి. హల్లెలూయా. ప్రేమ దేవుని వాక్యం సెలవిస్తున్నమాట. ఆయన కోమాలకు వెళ్ళడం, మరలా బయటికి రావడం ఆయనకు గొప్ప సాక్ష్యం. ఆయన అన్నాడు, ఆయన కూడా ఏమన్నాడు, ఆయన నామకార్థంగా ఉన్నాడు ఆయన, అంతే. ఆ రోజున ఆయన మారుమనసు పొందాడు, నిజమైన మారుమనసు పొంది నిజమైన రక్షణ పొంది ఆయన కూడా బైబిల్ నుంచి కట్టబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవు. అసలు యాక్చువల్గా అయితే ఆయన చనిపోవాలి, చనిపోవాలి, కానీ దేవుడు అలా చేయలేదు. దేవుడు వాక్యం సెలవిస్తున్న మాట. కొన్నిసార్లు మనల్ని హెచ్చరించి గద్దించి శిక్షించుడు తన వైపు తిప్పుకుంటాడు ఆయన, అంతే. నా ప్రేమైనటువంటి వాళ్ళ వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. కొన్ని సంఘటనలు ఎలా జరుగుతాయంటే మనల్ని సరిచేయడానికే జరుగుతాయి. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇక్కడ వాక్యం చెబుతున్న మాట ఏంటంటే వారి హృదయ కాఠిన్యమును బట్టి. నీ హృదయంలో కాఠిన్యం ఉన్న సంగతి కూడా నీకు తెలియదు. కొన్నిసార్లు నువ్వు చెప్పిందే కరెక్ట్ అంటావు, నువ్వు మాట్లాడిందే కరెక్ట్ అంటావు, నువ్వు చేసేదే కరెక్ట్ అంటావు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఉన్నదే కరెక్ట్ అంటావు. అది కూడా హృదయ కాఠిన్యమే. హృదయ కాఠిన్యం ఎప్పుడు ఉన్నదంటే ఎదుటి వారి మాట నువ్వు ఆలకించి నువ్వు సమ్మతించినప్పుడు, అంగీకరించినప్పుడు అది హృదయ కాఠిన్యం కాదు, మృదువైన స్వభావము. ఎదుటి వారిని లెక్క చేసినప్పుడు, ఎదుటి వారిని గౌరవించినప్పుడు, ఎదుటి వారిని మర్యాదగా చూసినప్పుడు, వాళ్ళకి విలువిచ్చినప్పుడు నీదు మృదువైన స్వభావం ఉన్నట్టు, మాంసపు హృదయం ఉన్నట్టు. ఆమేన్. అందుకని ఆయన నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడు ఆయన. హల్లెలూయా. అది ఎప్పుడు బయలుపరచబడుతుంది అంటే నువ్వు ప్రవర్తించే ప్రవర్తనను బట్టి తెలియజేయబడుతుంది. అందుకే ఇందాక అన్నాను, నీ ప్రవర్తనను బట్టి నీ చుట్టుపక్కల వాళ్ళు దేవుని నమ్మాలి. ఏం కావాలి? దేవుణ్ణి నమ్మాలి. హల్లెలూయా. నిన్ను చూసి, నీ ప్రవర్తన చూసి, నీ మాటను చూసి, నీ క్రియను చూసి, నీ యొక్క నడకను చూసి, నీలో ఉన్నటువంటి మంచితనం బట్టి యేసు ప్రభు ఎంత గొప్పవాడు అని వాళ్ళు చెప్పాలి సాక్ష్యం. నిన్ను చూసిన తర్వాత వాళ్ళు సాక్ష్యం ఇస్తారు. నిన్ను చూసి సాక్ష్యము ఎలా ఇస్తున్నారు అనేదే కావాలి ఇక్కడ ముఖ్యం. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యము ద్వారా మనము గమనిస్తూ ఉన్నాము. హల్లెలూయా. నీ జీవితంలో నీవు చాలా విషయాల్లో వెనకబడి ఉన్నావు, అది నీకు తెలియట్లేదు. అది నువ్వు గ్రహించాలి, తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని దేవుని నామమును మహిమపరచాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన అంటే అలాంటి వారిని క్రైస్తవుల్ని గద్దించాడనే మాట వట్టి మాట, శిక్షించడనే మాట వట్టి మాట, హెచ్చరించడం గద్దించడనే మాట వట్టి మాట, విశ్వాసము అవిశ్వాసం, నమ్మకము అపనమ్మకముగా ఉన్నటువంటి వారిని వదిలిపెడతాడనే మాట వట్టిది, అవిశ్వాసంగా ఉన్న వారిని వదిలిపెట్టాలన్న మాట వట్టిది. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యం ద్వారా మనం వింటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. నీ సొంత ఆలోచన, నీ సొంత తలంపు, నీ సొంత జీవితం, నీ సొంత నడవడిక చేయకూడదు. అది కూడా దేవునికి వ్యతిరేకమే. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఒక్క మాట చూసుకొని మనం ముగించుకుందాం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం.
పాత నిబంధన గ్రంథము 32వ అధ్యాయము 20వ వచనము. సారీ యోహాను సువార్త 3వ అధ్యాయం. పద్దెనిమిదవ వచనం చదువు. ఆయన ఎంత విశ్వాసముంచు వారికి తీర్పు తీర్చబడదు. విశ్వాసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్చబడింది. ఆమేన్. హల్లెలూయా. విశ్వసింపలేదు గనుక, విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక. చూసారా, విశ్వాసం ఉంచలేదు గనక అంటే విశ్వసింపని వాడు తీర్పు తీర్చబడుతుంది అని చూస్తుంది. ఏం చేయబడుతుందంట? విశ్వసింపని వానికి తీర్పు తీర్చబడుతుంది. అది ఇంతకుముందే తీర్చబడ్డది. ఏంటిది? వాడు నరకానికి పాత్రుడని తీర్చబడ్డది. ఆ వాక్య భాగంలో ఉన్నటువంటి అర్థం, దాని అంతరార్థం ఏంటిదనంటే తీర్పు ఆల్రెడీ తీర్చబడింది, విశ్వసించలేదు కనుక. ఆమేన్. హల్లెలూయా. దానికి ఎగ్జాంపుల్గా మనకు యూదా ఇస్కరియోతు యూదా నమ్మలేదు. వాడి లోకానుసారంగా, శరీరానుసారంగా, డబ్బు విషయంలో వాడు ఉన్నాడు కనుక వాడికి తీర్పు తీర్చబడింది, వాడు చచ్చిపోయాడు. ఆమేన్. హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్నటువంటి మాట మనం చూస్తాం. ఇలాగా ఇంతకు ముందే తీర్పు తీర్చబడిందని దాని అర్థం ఏంటంటే తీర్పు ఆల్రెడీ వెలువడింది. ఇక ఎవరైతే నమ్మడో వాడు నరకానికి పాత్రుడని తీర్పు తీర్చబడింది. ఇక వాడు చనిపోయిన తర్వాత వాడు నరకానికి పాత్రుడని వాక్యం స్పష్టంగా మనకు తెలియజేస్తాం. ఇంతకుముందు తీర్పు తీర్చబడిపోయింది ఇట్లాంటి వాళ్ళ కోసం. విశ్వాసము లేని వాడు తీర్పు తీర్చబడ్డాడు, విశ్వసింపని వానికి తీర్పు తీర్చబడ్డది. అందుకే వాక్యం స్పష్టంగా ఇక్కడ మనకు తెలియజేయబడతా ఉంది. కాబట్టి ఈరోజు మనం ఏం చేయాలి? విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసిగానే ఉండాలి, అవిశ్వాసిగా మారొద్దు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఆ విషయాన్ని గమనించి దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగుదాం. అటు రీతిగా దేవుడికి వాక్యము ఆశీర్వదించి దీవించును.